జై శ్రీమన్నారాయణ ఫ్రెండ్స్, అందరు బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ సవ్య 369కి స్వాగతం అండి. నేను మీ ప్రసూనాని. ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, ఈరోజు మన వీడియోలో అయితే కనుక హనుమాను, బుద్ధ, ఈ దీపాలు పెద్దవి అఖండ దీపాల్లాగా చౌకీ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. నెమ్మదిగా ఒకటి ఒకటి చూద్దామండి. మొదటిగా అయితే కనుక ప్రమిదలండి. ఈ ప్రమిదలు చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి. దివాళీ టైంలో చాలా బాగా వెళ్తాయి కూడా. ఎక్కువ టైము దీపాలు పెట్టుకున్నా కూడా చాలా, అంటే త్రూ అవుట్ ద నైట్ కూడా దీపం వెలిగినా కూడా మీరు ఆశ్చర్యపోన అవసరం లేదనమాట. అంత ఆయిల్ కూడా పడుతుంది. డెప్త్ కూడా దాదాపు 2 ఇంచ్ వరకు ఉందన్నమాట. దీంట్లో ఆయిల్ వేయడానికి డెప్త్ వచ్చేసి 4 ఇంచ్ వెడల్పు వస్తుంది, 4.5 ఇంచ్ లెంగ్త్ వస్తుంది. వెయిట్ కూడా మనకి 500 గ్రామ్స్ అట్లా వస్తుంది. చాలా బాగా ఉంటాయండి ఇవి. ఎక్కువ టైము ప్రమిదలు, దీపం కావాలి అఖండ దీపం లాగా యూస్ చేసుకోవడానికి కూడా బాగా పనికొస్తుంది అనమాట. చూడండి, బ్యాక్ సైడ్ కూడా కార్వింగ్ చాలా, అంటే చాలా డీటెయిలింగ్ ఉంటుంది. చాలా నీట్గా కూడా వస్తుంది అనమాట. ఎంత బాగా వచ్చాయో చూడండి. ఇది క్లీనింగ్ కూడా చాలా ఈజీ అండి. మనమేమి పడి తోమాల్సిన అవసరం అయితే లేదు. చాలా నీట్గా ఈజీగానే క్లాత్తో తుడిచిపెట్టేసుకుంటే సరిపోతుంది, మెయింటెనెన్స్ ఫ్రీ కాబట్టి. అలాగే దీని ప్రైస్ వచ్చేసి 1180 రూపీస్ పడుతుందండి. ఇది 1180 రూపీస్ ఒక్క పీస్ పడుతుంది. నెక్స్ట్ శంకు పంచహారతి అండి. పంచహారతి వాడుకోవచ్చు, ఏకహారతి వాడుకోవచ్చు. చాలా, అంటే చాలా ఫాస్ట్గా మూవ్ అయినాయి. గిఫ్టింగ్కి అయితే ఎన్ని పీసెస్ వెళ్ళాయంటే చెప్పలేమండి. చాలా ఫాస్ట్గా, అంటే ఎక్కువ నంబర్ ఆఫ్ పీసెస్ గిఫ్టింగ్కి బాగా వెళ్తున్నాయి. ఇది చూడండి, చక్కగా డీటెయిలింగ్ కూడా చాలా బాగా వచ్చింది. మనకు ఆయిల్ కూడా కొంచెం పడుతుంది అనమాట పంచహారతి ఇచ్చినా కూడా. లెంగ్త్ వచ్చేసి 3.5 ఇంచు, ఇది కూడా 3.5 ఇంచ్ వస్తుంది అనమాట. హైట్ వచ్చేసి 1.75 ఇంచ్ వరకు హైట్ వస్తుంది. డీటెయిలింగ్ చూడండి, బ్యాక్ సైడ్ బేస్ డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. ఇది వెయిట్ కూడా 270 గ్రామ్స్ 280 గ్రామ్స్ ఈచ్ పీస్ వెయిట్ వస్తుందండి. చాలా చక్కగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. మనం ఇంట్లో అమ్మవారికి పంచహారతులు కానీ అలా ఇచ్చుకున్నా కూడా చాలా బాగుంటుంది. గిఫ్ట్ చేసినా కూడా ఎవరికైనా నచ్చుతుందండి. ఇది మనకి ఈచ్ పీస్ వచ్చేసి 650 రూపీస్ పడుతుందండి. ఒకటి 650 రూపీస్. నెక్స్ట్ హనుమాన్ అండి. ఇది 8 ఇంచ్ వరకు హైట్ వస్తున్నారు, 6.5 ఇంచ్ వరకు వెడల్పు వస్తారు. 3.200 గ్రామ్స్ వెయిట్ వస్తుందన్నమాట. సూపర్ ఫైన్ క్వాలిటీలోనే. ఎంత చక్కగా ఉన్నారో, ఎంత మంచిగా ఫినిషింగ్ కానివ్వండి, స్వామివారి ఫేస్ కానివ్వండి, ఇదంతా కూడా చూడండి. చాలా, అంటే చాలా డీటెయిలింగ్, చాలా ఫైన్ ఫినిషింగ్ కూడా ఉంది. నీడలు తేలుతూ ఉందన్నమాట. చాలా బాగా, అసలు ఎంత అందంగా కనిపిస్తున్నారో చూడండి. చాలా, అంటే చాలా బాగా వచ్చిందనమాట. బ్యాక్ సైడ్ కూడా చూడండి, ఇదంతా పద్మము ఇవన్నీ కూడా నీట్గా, అంటే నీట్గా, ఎంత నీట్గా వచ్చాయో చాలా బాగా వచ్చాయి. బ్యాక్ సైడ్ కూడా చూడండి, ఇదంతా ఫినిషింగ్ అదంతా కూడా చాలా బాగా వచ్చింది. చాలా, అంటే చాలా నీట్గా ఉందండి, బాగా ఉంది. గిఫ్ట్ చేసినా మనం ఇంట్లో పెట్టుకున్నా కూడా చాలా నచ్చుతుంది అనమాట. ఎవరికైనా కానివ్వండి, చాలా ఇష్టపడతారు. ఇవంతా ఫ్లవరు పద్మం లాగా ఎంత మంచిగా వచ్చిందో. గదా కానివ్వండి, స్వామివారు అయితే మాత్రం ఎక్సలెంట్, అంటే ఎక్సలెంట్గా ఉన్నారు. చూడండి ఎంత అందంగా ఉన్నారో. ప్రైస్ వచ్చేసి 8400 రూపీస్ పడుతుంది అనమాట. చాలా, అంటే చాలా ఫైన్ ఫినిషింగ్తో ఉన్నారు. చూడండి ఎంత అందంగా ఉన్నారు. బాలాజీ దీపం అండి. శంకు చక్రాలతో స్వామివారి ఫేస్ వరకు వస్తుంది. చక్కగా ఉన్నది, చాలా బాగుంది. ఇది సాలిడ్ బ్రాస్ లో సూపర్ ఫైన్ క్వాలిటీలోనే వస్తుంది అనమాట. మనకి దీపంలో ఆయిల్ అయితే కొంచెం తక్కువ పడుతుంది, కానీ హైట్ వచ్చేసి 5.8 ఇంచ్ ఉందన్నమాట. వెయిట్ కూడా 670 గ్రామ్స్ 680 గ్రామ్స్ మధ్యలో వస్తుంది. బేస్ లో కూడా డీటెయిలింగ్ చూడండి, చాలా బాగుంది. చాలా చక్కగా వచ్చింది అనమాట. చూడండి, కటింగ్ కానీ అదంతా కూడా పద్మం లాగానే ఇచ్చారు. చాలా ఫైన్ ఫినిషింగ్ తోనే ఉంది, బాగా వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి మనకి 1410 రూపీస్ పడుతుందండి. ఇది 1410 రూపీస్ పడుతుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ రీస్టాక్ అయ్యాయన్నమాట. 2.8 ఇంచ్ హైట్ లో ఉన్న బాలా త్రిపుర సుందరి అండి. అమ్మవారు అయితే మాత్రం చాలా, అంటే చాలా చక్కగా ఉన్నారు.
ఎంత అందంగా ఎంత ముద్దుగా ఉన్నారో. వెయిట్ కూడా మనకి 240 గ్రామ్స్ 250 గ్రామ్స్ మధ్యలో వస్తారనమాట. చాలా అంటే చాలా డీటెయిలింగ్ ఉంది. ఫైన్ ఫినిషింగ్ అండి, చాలా ఫైన్ ఫినిషింగ్. చెప్పాను కదా మనకి సూపర్ ఫైన్ క్వాలిటీలో కూడా ఇంకా హెవీ బ్రాస్ క్వాలిటీ వస్తున్నాయి. వాటి ఫినిషింగ్స్ అన్నమాట ఇవన్నీ కూడా. బ్యాక్ సైడ్ కూడా చూడండి, అమ్మవారు పీఠం కానివ్వండి, బ్లౌజ్ డిజైనింగ్ కానివ్వండి, ఎంత నీట్గా అమ్మవారి కొప్పు కానివ్వండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. అమ్మవారు కూడా చాలా బాగున్నారు. అమ్మవారి ప్రైస్ వచ్చేసి 980 రూపీస్ పడుతుంది. ప్యారెట్ ఏకహారతిలోనే ఇది ఒక మోడల్ అండి. మనం ఇంతకుముందు చాలా చక్కగా వెళ్ళిపోయాయి. ఎన్ని ప్యారెట్ ఏకహారతులు వెళ్ళాయో మనకి రిటర్న్ గిఫ్ట్లు కానివ్వండి, చాలా మంది వెయిట్ చేసి మరి అడ్వాన్స్ పే చేసి మరి తీసుకున్నారు. ఆ ప్యారెట్ ఏకహారతిలోనే ఇది ఒకటి చిన్న సైజ్ అన్నమాట. కొంచెం ఇది హాఫ్ వరకే వస్తుందండి, కింద వరకు నేలను తాకేటట్లుగా. దీనికి హ్యాండిల్ అది రాదు, సైజ్ కొంచెం చిన్నగా వస్తుంది. హైట్ వచ్చేసి మనకి 3.8 ఇంచ్ ఉంటుంది. వెడల్పు లెంగ్త్ కూడా అంతే వస్తుంది అనమాట. సారీ, లెంగ్త్ వచ్చేసి 4.8 ఇంచ్ వరకు వస్తుంది, అంటే ఆల్మోస్ట్ 5 ఇంచ్ వరకు ఉంది. ఆయిల్ కూడా చాలా బాగా పడుతుందండి. బౌల్ కూడా చూడండి ఎంత ఫైన్ ఫినిషింగ్ తో ఉందో. ఇది ప్రైస్ వచ్చేసి మనకి 630 రూపీస్ పడుతుంది. చాలా అంటే చాలా ఫాస్ట్ గానే మూవ్ అవుతాయండి. ఆ ప్యారెట్ ఏకహారతి లాగానే ఇవి కూడా చాలా బాగా వెళ్తాయి. తొందరగా గ్రాప్ చేసుకోండి. ఇప్పుడైతే పీసెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఫాస్ట్ మూవింగ్ దీపాల్లో ఇది కూడా ఒకటండి. ఇది వెయిట్ వచ్చేసి మనకి 500 గ్రామ్స్ దాకా ఉంది. హైట్ వచ్చేసి 4.8 ఇంచ్ ఉంది. వెడల్పు వచ్చేసి 4 ఇంచ్ వస్తుంది అనమాట. అలాగే బౌల్ వెడల్పు వచ్చేసి 3.25 ఇంచ్ వరకు ఉంది. ఆయిల్ వేయడానికి అయితే 3/4 ఇంచ్ వరకు ఆయిల్ పెట్టుకోవచ్చు అనమాట. చాలా సేపు వెలుగుతుందండి. కింద డీటెయిలింగ్ కూడా చూడండి, దీపం యొక్క డీటెయిలింగ్ కూడా చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతాయి. చాలా నీట్ గా ఉంది. డెకార్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. దీపం వెలిగించిన తర్వాత దీపానికి డెకార్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. మంచి పీస్ అండి, చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. ఇది ఈచ్ పీస్ వచ్చేసి మనకి 940 రూపీస్ పడుతుంది. సారీ, 930 రూపీస్ పడుతుందండి. ఒక దీపం వచ్చేసి 930 రూపీస్ పడుతుంది. చూడండి ఎంత ఫైన్ ఫినిషింగ్ తో ఎంత అందంగా ఉన్నదో. నెక్స్ట్ గణపతి అండి. 4 ఇంచ్ హైట్ లో ఉన్నారు. 3.5 ఇంచ్ వరకు వెడల్పు వచ్చింది. వెయిట్ కూడా మనకి 600 గ్రామ్స్ అట్లా వస్తుంది అనమాట. ఓ బొజ్జ గణపయ్య మీ బంటు మేమయ్య అనేట్లుగా ఎంత చక్కగా ఉన్నారో. చక్కగా కూర్చొని కాలు మడత పెట్టి చాలా బాగా అనిపిస్తున్నారు. చూడండి, ఇది ఎల్లో యాంటిక్ లో వచ్చింది అనమాట. ఈ గణపతి వచ్చేసి ఎల్లో యాంటిక్ లో వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 1580 రూపీస్ పడుతుందండి. బ్యాక్ సైడ్ కూడా చూడండి, చాలా చక్కగా డీటెయిలింగ్ కానివ్వండి, స్వామివారి శరీర సౌష్ఠవం కానివ్వండి, మంచిగా అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. చూడండి, ఆ చౌకీ మీద అలా పెట్టి ఉంటే కూడా ఆయనకి చుట్టూతా పూలు అవి ప్రసాదాలు ఉండ్రాళ్ళు పోసినా పెట్టినా కూడా సరిపోయేటట్లుగా అలాగా అనిపిస్తుంది అనమాట. ఆ చౌకీ వెడల్పు కూడా చూడండి ఎంత మంచిగా ఉన్నారో. చక్కగా ఉన్నారు గణపతి. ఆ చౌకీ మీద అయితే ఇంకా పర్ఫెక్ట్ గా 4 వైపులా పూలు అంతా వచ్చేసి ఎంత మంచిగా ఉందో. ఈ చౌకీ వచ్చేసి మనకి 5.3 ఇంచ్ వరకు వెడల్పు, అంటే స్క్వేర్ లో వస్తుంది అనమాట. ఈ పైన వచ్చేసి మనకి 4.8 ఇంచ్ వస్తుందండి. ఈ పైన బేస్ వచ్చేసి 4.8 ఇంచ్ వస్తుంది. చక్కగా 4 వైపులా పద్మాలు, మధ్యలో ఒక పద్మము, ఎంత డీటెయిలింగ్ కార్వింగ్ కానివ్వండి, ఇదంతా కూడా చూడండి చాలా చక్కగా వచ్చింది. వెయిట్ కూడా మనకి 620 గ్రామ్స్ 630 గ్రామ్స్ మధ్యలో వస్తుంది అనమాట. చాలా నీట్ గా ఉంది. ఇవన్నీ కూడా సూపర్ ఫైన్ క్వాలిటీలోనే వస్తాయి. హైట్ వచ్చేసి 1/2 ఇంచ్ కన్నా కూడా కొంచెం ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 1530 రూపీస్ పడుతుందండి. నెక్స్ట్ కామాక్షి దీపం అండి. 7.5 ఇంచ్ హైట్ లో ఉన్నారు. ఇది దీపం వచ్చేసి 7.5 ఇంచ్ హైట్ లో ఉంది. అలాగే వెడల్పు వచ్చేసి 4.5 ఇంచ్ ఉంది. లెంగ్త్ వచ్చేసి 5 ఇంచ్ వరకు ఉంది. వెయిట్ కూడా మనకి 1.250 గ్రామ్స్ 1.270 గ్రామ్స్ మధ్యలో వస్తుంది అనమాట. చక్కగా ఉంది. ఇవి ఎప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ పీసెస్ అన్నమాట. ఎవర్ గ్రీన్ మోడల్స్ ఎప్పుడు కూడా మూవ్ అవుతూనే ఉంటాయి ఫాస్ట్ గా. ఈ సైడ్స్ లో ప్యారెట్స్ వచ్చాయి చూడండి, చక్కగా ఉన్నది. బ్యాక్ సైడ్ తిరిగి ప్యారెట్ నీట్ గా వచ్చింది. అమ్మవారు కానివ్వండి, అమ్మవారి ఫేస్ కానివ్వండి, డిజైనింగ్ ఇదంతా కూడా మకర తోరణము, కీర్తి
పూర్తి ముఖ అంతా వచ్చింది. దీపంలో కూడా ఆయిల్ మనకి బాగా పడుతుందండి, ఎక్కువ ఆయిల్ పడుతుంది. చాలా డెప్త్ కూడా ఉంది. లెగ్స్ కూడా చూడండి చాలా బాగా వచ్చాయి. కాళ్ళు కూడా నీట్ గా ఉన్నాయి. ఎంత డీటెయిలింగ్ ఉందో. బ్యాక్ సైడ్ కూడా చూడండి. ఇది ఎప్పటికీ కూడా మనము ఫాస్ట్ మూవింగ్ ఉంటాయి, ఎప్పుడు కూడా రీస్టాక్ అవుతూనే ఉంటుందండి. ఈ దీపం ప్రైస్ వచ్చేసి మనకి 4080 రూపీస్ పడుతుందండి. 4080 రూపీస్. నెక్స్ట్ బుద్ధ అండి, 10 ఇంచ్ హైట్ లో ఉన్నారు. చాలా అంటే చాలా ఫైన్ ఫినిషింగ్, ఎంత చక్కగా ఫేస్ కానివ్వండి, పైన డీటెయిలింగ్ కానివ్వండి, బేస్ కానివ్వండి, ఎంత అందంగా ఉందో చూడండి. చాలా అంటే చాలా చక్కగా కార్వింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ గా ఉంది. ఫైన్ ఫినిషింగ్, క్వాలిటీ ఆఫ్ ది బ్రాస్ కూడా మనకి వీడియోలో చక్కగా తెలుస్తుంది చూడండి. ఫేస్ కూడా చూడండి, నీడలు తేలుతూ ఉన్నాయి, నిగనిగలాడుతూ ఉంది. స్వామివారు అక్షయ పాత్రతో ఉన్నారనమాట. చాలా బాగా వచ్చింది. వెయిట్ కూడా మనకి 3.3 kg వరకు వెయిట్ వస్తుంది. వెడల్పు వచ్చేసి 7 ఇంచ్ వరకు ఉంది. హైట్ ఏమో 10 ఇంచ్ ఉందన్నమాట. బ్యాక్ సైడ్ కూడా చూడండి చక్కగా పైన డీటెయిలింగ్ కానివ్వండి, జుట్టు ముడి కానీ, ఇదంతా కూడా వస్త్రాలు కానివ్వండి చాలా బాగా వచ్చింది. ఈ బేస్ లో కూడా చూడండి చాలా చక్కగా డీటెయిలింగ్, దాని స్క్రిప్ట్ కూడా ఏదో వచ్చింది, నాకైతే తెలియదండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇది ప్రైస్ వచ్చేసి మనకి 7250 రూపీస్ పడుతుందండి. 7250. చాలా అంటే చాలా ఫైన్ ఫినిషింగ్ ఉంది, చక్కగా ఉంది చూడండి. ఇక్కడ మంచిగా వచ్చింది అనమాట. ఎంత డీటెయిలింగ్ అంటే అంత డీటెయిలింగ్ ఉంది. తొందరగా గ్రాప్ చేసుకోండి, ఎక్కువ పీసెస్ అయితే లేవు.